స్వేచ్ఛా టీవీ కల్చర్ సాహితీ ప్రతిభ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుత కార్యక్రమం జీవన 76లో మన కథ శీర్షికన మరో అరుదైన కథ వినిపించబోతున్నాం. కథ నా పాత స్నేహితుడు, కథా రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి. రచయితను గురించిన పరిచయం క్లుప్తంగా. 1970ల నాటి జగిత్యాల సిరిసిల్లాల పోరాట కాలంలో ఆవిర్భవించిన ప్రసిద్ధ కథకుల్లో తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఒకరు. ఈయన 1959లో వరంగల్ జిల్లాలోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తరువాత ఆయన 22 సంవత్సరాల పాటు గోదావరి ఖని బొగ్గు గనుల్లో ఉద్యోగం చేశారు. అందువలననే ఆయన కథల్లో మనకు వ్యవసాయ సంక్షోభాలు, బొగ్గుగని జీవితాల లోతులు కనిపిస్తాయి. అతని కథలు 2 రకాలుగా కనిపిస్తాయి. ఉద్యమ నేపథ్యంగా సాగినవి ఒక రకమైతే, రెండవ రకం వర్తమాన సామాజిక పరిణామ క్రమంలో విచ్ఛిన్నమవుతున్న మానవీయ విలువలు, మానవీయ సంబంధాలుగా కనిపిస్తాయి. ఆయన రచనలు 1 జీవించు, నేర్చుకో, అందించు. 2 తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు. 3 ఒక కథకుడు, 100 విమర్శకులు. 4 పర్వతాలు చెప్పిన ఆధునిక జానపద కథలు. 5 సాహితీ సౌరభం. 6 గుడ్ మార్నింగ్ 1, 2, 3 సంపుటాలు. 7 రిమినిజెన్సెస్ 3 సంపుటాలు. 8 యాత్రా కథనాలు. 9 మాస్టర్ మాట మొదలైనవి. కథలోకి పోదామా మరి? కథ నా పాత స్నేహితుడు, కథా రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి. నేను మా ఊరికి వెళదామని స్టేషన్లోకి వచ్చేసరికి రైలు సిద్ధంగానే ఉంది. గబగబా టికెట్ తీసుకొని వచ్చి రైల్లో కూర్చున్నా. సాధారణంగా ఎంతో ఆలస్యంగా వచ్చే రైలు సరైన సమయానికే రావటం వలనో ఏమో పెద్దగా ప్రయాణికులు లేరు. అంతకుముందు రైల్లో ఉన్న ప్రయాణికుల్లో కూడా గోదావరి ఆవల వైపు బొగ్గుగని కార్మికులే ఎక్కువ. ప్లాట్ఫామ్ మీద ఆ కాస్త సందడి కూడా తగ్గలేదు. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారో, దిగేవాళ్ళు దిగుతున్నారో. ఎవరో మధ్య వయసు దాటిన పల్లెటూరి స్త్రీ టిఫిన్ డబ్బాలో నీళ్లు పట్టుకొని వస్తూ నా కిటికీ పక్కన ఆగింది. పాలిస్టర్ అంగీ వేసుకుని తెల్లగా పాలిపోయి నా ఎదురుగా కూర్చున్న అతని దిక్కు చూసింది. ఒక్క క్షణం చూసి, అయ్యో కొడుకా, నువ్వేనా? నేనెవరో అనుకుంటానా? నువ్వురాగా ఎట్లనో ఎన్నో కొడుకా, చెవుల గంటీలు అటు ఇటు ఊగులాడంగా అన్నదామె. నేనేనే పెద్దవ్వా అన్నాడతను నోట్లో కాలుతున్న బర్కిలీ సిగరెట్టును తీసి చేత్తో పట్టుకొని. నా కోడలు, మనవలు, మనవరాండ్లు అంత బాగున్నారా బిడ్డా అన్నది. ఇప్పటికైతే అంత బాగానే ఉన్నాం అన్నాడాయన. ఆ ముసలామె మరింత దగ్గరికి వచ్చి, రాగా దిగిసొచ్చిన మనిషి తిరుగైనవు కొడుకా, ఏదన్నా అలుకొట్టు పని చూసుకోకపోయినావు, బాయి పనింట్ల పీనుగెల్లా, నా మనవడు కూడా గిట్లనే ఉండు అన్నది. అతను నిరాశాపూరితంగా నవ్విండు. అంతలోనే పక్క డబ్బాలోంచి ఓ అబ్బా అని కేకేశారెవరు. పిల్ల పిలుస్తాందే, వస్తా బిడ్డా అనుకుంటా ముసలమ్మ వెళ్ళిపోయింది. గార్డు విజిల్ ఊదిండు. రైలు మెల్లగా కదిలింది. నా మనసులో మా అమ్మ మెదిలింది. పోగానే నన్ను పులుకు పులుకున చూస్తూ అడిగే మొట్టమొదటి ప్రశ్న, అంత ఎట్లయినో బిడ్డా అని. నా ఆరోగ్యం గురించి ఎంత ఆందోళన చెందుతూ అడుగుతుందో గదా అని ఆలోచించే కొద్దీ నా మనసు వికలమైంది. కానీ నేనేం చేయను? చేతులపై పీచు తీరుగా ఉబ్బి పైకి తేలుతూ కనిపిస్తున్న నరాలు, చేతి వేలుకొసలు చిట్లి బొగ్గుచూర కూరుకుపోయిన పగుళ్ళు, కుడి చేతి
మణికట్టుపై బొగ్గు పెళ్ళబడి ఆయన గాయపు మచ్చ, రోజుకు కొన్ని గంటలు భూమి లోపలి బొగ్గు పొరల్లో విపరీతమైన గర్మిలో ఉడికి ఉడికి చేవతొస్తున్న నా శరీరం వంక ఒకసారి చూసుకున్నా. బొగ్గు గనిలో బొగ్గును పీల్చి పడగొట్టిన పేలుడు వందువగా బొగ్గు దుమ్ము పీల్చి పీల్చి కడుపులో పేగులు తెగిపోయేలా దగ్గుతూ సంవత్సరాల తరబడి పనిచేయవలసి రావటం, మంచి గాలి లేక పీల్చిన గ్యాసుల వల్ల తిన్న తిండి అరక్కపోవటం, దాని మూలంగా కడుపు నొప్పి, నరాల బలహీనత, ఆఖరికి శరీరం నొప్పుల కుప్పగా మారటం, ఆస్పత్రులు, మందులు, అదొక కంటి తుడుపు వ్యవహారం. గని పనిలో చేరిన కొన్నాళ్లకు నన్ను చూసిపోవటం కోసం వచ్చిన మా అమ్మ, ఏదన్నా అలుకటి పని చూసుకోరాదు బిడ్డా అని అంది. కానీ అమ్మకు ఇక్కడి సంగతులేం తెలుసు? పనిలో చేరిన మొదట్లో తాను ఓవర్మన్ చుట్టూ, అండర్ మేనేజర్ చుట్టూ చాలా తిరిగిండు. బొగ్గు తట్ట మోయటం తన వల్ల కావటం లేదని చెప్పుకున్నాడు. ఒక అధికారి ఇంటికి పిలుచుకొని తోట పనంతా చేయించుకొని మజ్దూర్ పని రాయించుతా రోజుకొక గంట ఇంటిదాకా రావాల్సి ఉంటుందిరా పిల్లగా అన్నాడు. అప్పటికే తనకు ఎట్లాగో అనిపించింది. ఇంటికి ఎందుకు రమ్మంటున్నదో తనకు తెలుసు. ఆ అధికారికి 4 బరెగొడ్లున్నాయి. అంటే తాను వాటి పని చూడాలన్నమాట. చూస్తేనే మజ్దూర్ పని ఇప్పిస్తాడన్నమాట. ఆ పని లేకపోయినా పర్వాలేదు కానీ తను ఇలాంటి నంగి నంగి పనులు చేయటానికి రాలేదు. కష్టపడి బతకటానికి వచ్చిండు. వేలాది మంది గనుల్లో బొగ్గుతట్ట యాతనలు పడి ఎట్లా మోస్తున్నారో తాను అట్లానే మోస్తాడు. అంతే. ఇక ఎవరికీ ఏనాడూ సలాం కొట్టాల్సిన అవసరం పడలేదు. మొదట్లో బొగ్గుతట్ట నెత్తికెత్తుకోగానే మెడ నరాలు జువజువలాడినాయి. కాళ్ళు చేతులు గజగజ వణికినాయి. కొన్నాళ్లకు అలవాటు పడిపోయాక గనిలో అన్ని సౌకర్యాలుంటే తట్టమోయటం పెద్ద ఇబ్బంది ఏం కాదనుకున్నాను. కానీ కాలం గడిచిన కొద్దీ గనులు లోతుకు వెళ్ళటం, పీల్చటానికి సరిపడా గాలి లభించక ఇబ్బందుల పాలవటం, కాలిబోట్ల దగ్గర నుంచి మోసే తట్టల దాకా ప్రతిదీ గొడవలతో తప్ప మేనేజ్మెంట్ ఇవ్వని పరిస్థితులు. అటువంటి పరిస్థితుల మెరుగు కోసం యాజమాన్యాన్ని నిలదీయటం. వరుసగా చేదు అనుభవాలు జ్ఞాపకానికి వస్తుంటే నాకెందుకో చిన్నగా నవ్వు వచ్చింది. అలుకటి పని సంపాదించుకోవటం గాని, ఆరోగ్యం చెడకుండా ఉంచుకోవటం గాని నా ఒక్కడి వల్ల ఏమవుతుంది? పొద్దు పడమటి కొండల్లోకి జారుతోంది. చుట్టూ చిన్న చిన్న గుట్టబోర్లు, తుప్పలు, వాగులు. రైలు నిమ్మళంగా సాగుతోంది. ఏదో స్టేషన్ వస్తున్నట్టుంది. చిన్న స్టేషన్. ఆ పక్క ఈ పక్క చిట్టడవి. స్టేషన్లో పెద్దగా ప్రయాణికులు ఎక్కిందే లేదు, దిగిందే లేదు. రైలు ఎంతకు కదలటం లేదు. ఎర్ర జెండా, పచ్చ జెండా పుచ్చుకున్న స్టేషన్ మేస్టారు అటూ ఇటూ తిరుగుతున్నాడు. బఠానీల వాళ్ళు, పండ్ల వాళ్ళు ఈ డబ్బాలోంచి ఆ డబ్బాలోకి, ఆ డబ్బాలోంచి ఈ డబ్బాలోకి ఎక్కి దిగుతున్నారు. ఎత్తైన ప్లాట్ఫారం లేకపోవటం వల్ల చాలామంది ప్రయాణికులు కిందికి దిగలేక డబ్బాల్లోనే కూర్చున్నారు. చేతనైన వాళ్ళు కొందరు ప్లాట్ఫామ్ మీదకి దుముకుతున్నారు. ప్లాట్ఫామ్ మధ్యలో నెమలినార చెట్ల కింద పచ్చని గరిక దిగుదామా వద్దా అని ఆలోచిస్తూ ఉండిపోయేంతలోనే రావలసిన ఎక్స్ప్రెస్ రైలు వచ్చి దణదణలాడుతూ పోయింది. అయినా మా రైలు కదలకపోయేసరికి విసుగనిపించి కిందకు దిగాయి. పాదాలకు మెత్తగా చల్లగా గరిక తగిలింది. చేతులు జేబుల్లో దోపుకుని నిలబడి రైలు కొసా మొదలు చూస్తూ నిలబడ్డాను. చేతులు నడుంపై ఆడించుకున్న ఒక ఆయన ఎవరో నన్నే చూస్తున్నట్టుగా అనిపించింది. ఎవరబ్బా అతను? కండబట్టిన చెంపలు, పెరిగిన క్రాపు, కళ్లకు నల్ల కళ్ళద్దాలు. ఎవరతను?
అంతలోనే గార్డు విజిల్ ఊదిండు. ఒకరినొకరు తోసుకుంటూ ఎవరి పెట్టెల్లోకి వారు ఎక్కారు. రైలు మెల్లగా కదిలింది. నేను మళ్ళీ ముందుకు చూస్తే అప్పుడు తట్టింది. అతను నిరంజన్. అవును, నిరంజనే. కొంచెం లావయ్యాడు. అతను నన్నే చూస్తున్నాడు. నేను ఆనందం పట్టలేకపోయాను. నిరంజన్ అని గట్టిగా పిలిచారు. ఒక్కసారిగా పిలవటంతో నా పక్క నిలబడ్డవారు ఆశ్చర్యంగా చూశారు. నిరంజన్ చేయెత్తి ఊపిండు. ఏదో అంటున్నాడు. టపటప రైలు క్రాసింగ్లు దాటుతున్న చప్పుడు నాకేదీ వినిపించలేదు. స్టేషన్లో దిగినాక కలుసుకుందాం అనుకున్నట్టు చేతి సైగల్ని బట్టి అర్థం చేసుకున్నా. నా మిత్రుడు, బాల్యం నుంచి నా మిత్రుడైన నిరంజన్ దారిలోనే కలిసినందుకు నాకు ఎంతో ఆనందమైంది. డబ్బా లోపలికి వచ్చి కిటికీ పక్క నా సీట్లో కూర్చున్నా. రైలు చక్ పక్మని సాగిపోతోంది. చెట్లని, గుట్టల్ని, కాలువల్ని, వర్రెల్ని అన్నింటినీ వెనక్కి తోసేస్తూ రైలు గర్వంగా ఠీవీగా వెళ్తోంది. పైన ఆకాశంలో పక్షులు అలవోకగా పశ్చిమానికి వెళ్తున్నాయి. నా మనసు ఉద్వేగభరితమైంది. నేను ఊరు విడిచి, నా స్నేహితుడిని విడిచి 2 సంవత్సరాలైంది. తిరిగి వెళ్తున్న రోజున దారిలోనే నిరంజన్ని కలుసుకోగలిగినందుకు హఠాత్తుగా నా కళ్ళల్లోకి దుఃఖం పొగ్గుకు వచ్చింది. తెంపివేయబడ్డ సంబంధాల తాలూకు విషాదం. చిన్నతనాన అతను నేను కలిసి ఆడాం, పాడాం. దిశమలతోనే పడిపోతున్న మొండిగోడల మధ్య వాననీటికి అడ్డకట్టలు కట్టేవాళ్ళం. కాలువలు తీసేవాళ్ళం. చిన్న చిన్న మళ్ళు చేసేవాళ్ళం. వరి నారు బండ్లల్లోకి జారిపోయే నారు విడచల్ని తెచ్చి నాటు పెట్టేవాళ్ళం. మొక్క పెరళ్ళ పిట్టలు కావలి, ఎండు పుల్లలు ఏరటం, కంకులు కాల్చటం, ఒక చేత్తో కంకి, మరో చేత్తో ఒడిసెల. అద్దాలు పరిచినట్టున్న వాననీరు నిండిన బీట్ పొలాల్లోని నీటిని చెక్ పక్మని తన్నుకుంటూ పరిగెత్తటం, ఎండ్రకాయల్ని దారాల కట్టి ఆడించటం, గాలపు చేపలు పట్టటం, చెరువుల్లో దొరువుల్లో తపతప కాళ్ళు కొడుతూ ఈదులాడటం, మెత్తని దుక్కుల్లో శుతిమెత్తగా నడవటం, మొక్కలు మొలిచినవో లేవో చూస్తూ ఉండటం, ప్రేమగా వాటి మొదళ్లకు మట్టిని తోయటం, పైరుల్ని కౌగలించుకోవటం, వాటి లేత ముఖాలను పదిలంగా ముద్దాడటం. అహో, సెట్టు లెక్కగానే సంచిత, గుట్ట లెక్కగలనే సంచిత. అరే రే, కుక్కలు దొరికిన చోటరా, భల్ గుర్రాలు దూసుకుపోయేరా వంటి గంటె భాగవతుల నాటకాలు, వెంకట్రాజం మరాఠీ బుర్రకథ అనేక రాత్రుళ్ళు పొరుగుళ్ళకు పోయి చూసేవాళ్ళం, వినేవాళ్ళం. అట్లా మా బాల్యం పచ్చపచ్చని మొక్కల లేలేత ముఖాల వంటి మా బాల్యం వెనవేసుకొని సాగింది. అటువంటిది అతను నేను కలుసుకొని ఎంతకాలమైంది? 2 ఏళ్ల కింద దాకా అతను నా ఏకైక మిత్రుడు. రహస్యాలంటూ మా ఇద్దరి మధ్య ఏమీ ఉండేవి కావు. ఒకే వాడ, ఎదురెదురుళ్ళు. వాడెక్కడుంటే నేనక్కడ, నేనెక్కడుంటే వాడక్కడ. మా ఊళ్ళో చదువు అయిపోగానే మేము పొరుగురులో చదువుకోవటానికి వెళ్ళాం. అక్కడ కలిసే, వస్తే ఊళ్ళోనూ కలిసే. చెట్టపట్టాలు వేసుకొని చేన్లు చెరకలు తిరిగేది. చదువు కంటే మాకు పొలాల మీదనే ధ్యాస ఎక్కువగా ఉండేది. ఆ చదువేమిటో అంతు చిక్కకపోయేది. తెలంగాణ యాజిటేషన్ అన్నారు. గొడవలు, హర్తాళ్ళు. క్రమంగా మా చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. ఎలాగో వ్యవసాయం ఉండనే ఉంది కదా, దిలాసా కూడా ఉండేది. అలా మేము వ్యవసాయంలో దిగబడ్డామని ఎందుకనటం అంటే, అప్పటిదాకా చుట్టం చూపుగా మాత్రమే మాకు వ్యవసాయం గురించి తెలుసు. చదువు గురించి మా తల్లిదండ్రులు పడే వేదనకు మేము విసుక్కునేవాళ్ళం. కానీ వారి వారి అభిష్టాలకు వ్యతిరేకంగా వారిలాగే మేము ఎద్దుముడ్డు పొడవటానికే పనికి వచ్చాం.
అప్పటికే కాలం మునుపటి తీరుగా లేదని మా పెద్దలు వాపోతుండటం నాకు స్పష్టంగా జ్ఞాపకం. ముఖ్యంగా పనిపాటల వాళ్ళ విషయంలో మందలీయవశంగా ఉన్నదనే అభిప్రాయం వ్యక్తపరిచేవారు. నిరంజన్ వాళ్ళ తాతగారి హయాంలోనైతే వ్యవసాయం చేయించటానికి ఒక సేయేదారు ఉండేవాడట. నిరంజన్ తండ్రి కాలం వచ్చేసరికి అతను కూడా స్వయంగా వ్యవసాయం చేసుకుంటేనే గాని గడవని స్థితి వచ్చింది. ఇక మా కుటుంబం విషయానికి వస్తే మొదటి నుంచి మాది కష్టపడి పని చేసుకు బతికే చిన్న రైతు కుటుంబం మాత్రమే. ఒక నాగలికి సరిపడా భూమి మాత్రం ఉండేది. నేను నిరంజన్ వ్యవసాయంలోకి వచ్చేసరికి ఖచ్చితంగా నడుముంచి పనిచేస్తేనే కానీ గడువని పరిస్థితి. కనీసం వ్యవసాయంలోనైనా సమర్థులం అనిపించుకోవాలనే పట్టుదల ఉండేది. మాకు ఓ చిన్న పాలేరు ఉండేవాడు. అతను, నేను, నాయన కలిసి పనిచేసుకునేవాళ్ళం. నిరంజన్ వాళ్లకు నలుగురు పెద్ద పాలేర్లు, గొర్రెలకొకరు, గొడ్లకొకరు. నిరంజన్ పై పనుల కోసం తిరిగేవాడు. రోజంతా పనిపాటలు ముగించుకొని రాత్రి కాగానే 3 బజార్ల కుప్ప దగ్గర కూలబడేవాళ్ళం. అప్పుడు మా మధ్య చర్చకు రాని విషయం ఉండేది కాదు. అమెరికా శత్రుదేశమని, రష్యా మిత్రదేశమని తలాతోకా లేని తీర్మానాలు చేసేవాళ్ళం. అంతకుముందే వ్యవసాయం 6 కోసి 3 అతుకుడుగా ఉంది. తిండి కోసంగా ఉన్న వ్యవసాయం మార్కెట్ కోసంగా మారింది. అంతకు ముందున్న జొన్న, మొక్కజొన్న, పెసర పంటల స్థానే మిర్చి వచ్చింది. అసలే వర్షాలు తక్కువ. మిర్చి కోసం కొత్తగా బావులు తోడటం, మోటార్లతో నీళ్లు సరిపడక ఆయిల్ ఇంజన్లు, ఆ తర్వాత కరెంటు మోటార్లు, వాటి కోసం లంచాలు, వైరవీలు, మిర్చి పంటకు కావలసిన ఎరువులు కొనడానికి తగిన పెట్టుబడి కావలసి రావటం, బ్యాంకుల చుట్టూ తిరగటం, లంచాలు పోను వచ్చిన కాడికి మిర్చిపై పెట్టటం, బ్యాంకుల చుట్టూ తిరగలేక బయట అప్పులు చేయటం వల్ల వడ్డీలు అసలు కలిపి తడిసి మోపెడు అప్పుల్లో మునగటం. విత్తనాల్ని సకాలంలో విత్తి తగిన పెట్టుబడి పెట్టగలిగిన ఒకరిద్దరు రైతులకు పంట అందరికంటే ముందుగా చేతికి వచ్చేది. అదే సమయంలో వారు ఆ పంటను మార్కెట్కు తోలి లాభపడేవారు. పంటల సీజన్ జోరు కాగానే మొదట్లో ఉన్న ధరలు తప్పున పడిపోయేవి. రైతులు గందరగోళంలో పడేవారు. ఎవరో ఉన్న ఆసాములు మాత్రం పంటను మళ్ళీ తగిన ధర వచ్చేదాకా ఆపగలిగేవారు. సాధారణంగా చాలామంది రైతుల పరిస్థితి కర్ర మీద గింజ వస్తేనే కంచం లేచేది అన్నట్టుగా ఉండేది. అటువంటి రైతుల పరిస్థితి చెప్పనలవి కాదు. అడ్డగోలు ధరలకు పంటల్ని అమ్ముకోవాల్సి వచ్చేది. అట్లా ధరలు ఉన్నప్పుడు పంటలు లేవు, పంటలు ఉన్నప్పుడు ధరలు ఉండవు. వీటికి తోడు వర్షాలు అధికంగా కురిసినేడు ఒక బాధ, కురవనేడు మరో బాధ. నేను వ్యవసాయం చేసినంత కాలం పట్టుబని 400 రూపాయలు కూడా కళ్ళ చూడలేదు. రైతులంతా మిర్చి పంట వేసి నష్టపోతుంటే ఒకరిద్దరు ముందు చూపు కలిగిన ఆసాములు పొగాకు వేసి లాభపడేవారు. మరుసటేడు రైతులంతా పొగాకు పంట వేసేవారు. నాకింకా జ్ఞాపకం ఉంది, మేము మార్కెట్కు తీసుకుపోయిన పొగాకు మీద పేడనీళ్లు చల్లి ఇది పనికిరాదు అని నిర్దాక్షిణ్యంగా చెప్పేశారు పొగాకు వ్యాపారులు. అట్లా ఆ సంవత్సరం రైతులంతా గొడగొడ ఏడుస్తూ అమ్మకం కాని పొగాకును వరి పొలాల అడుక్కు తెరువుగా తొక్కుకోవాల్సి వచ్చింది. దున్నిన బురద పొలంలో పొగాకును పరిచి తొక్కాలంటే నాకు కాళ్ళు రాలేదు. ఆ పొగాకు పెంచటం కోసం మేము పడ్డ యాతన జ్ఞాపకానికి వచ్చింది. వీటికి తోడు ఆడపిల్లల పెండిళ్ళు పెద్ద సమస్య. వ్యవసాయదారులకు ఇచ్చి పెళ్లిళ్ళు చేయకూడదనే మా తల్లిదండ్రుల పట్టుదలతో ఏదైనా ఒక చిన్న ఉద్యోగమైనా సరే అటువంటి వారికి ఇచ్చే పెళ్లిళ్ళు చేయాల్సి రావటంతో అప్పులు చేయాల్సి వచ్చేది. అటు వారి కట్న కానుకలు భారీగా అడిగేవారు,
నిరంజన్ వాళ్ళ కుటుంబం చాలా భూమిని ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం అమ్ముకోవాల్సి వచ్చింది. మేము మా ఒక్కగానొక్క చెల్లెలి పెళ్లి కోసం ఇల్లంతా ఊడ్చి ఊడ్చి పోయాల్సి వచ్చింది. దానికి తోడు నోవులు, కొలువులు, చావులు, పుట్టుకలు, ఇలా ఊపిరి సరపలేనన్ని అప్పులు. చివరి సంవత్సరం కాబోలు పొగాకు ధర కాస్త పలికింది. అయితే ఏమైంది? క్రితం ముందటేడు అయిన అప్పులకు వడ్డీ కూడా రాలేదు. ఈ గందరగోళాలన్నింటినీ ఎండాకాలపు వెన్నెల రాత్రులు, చలికాలపు దీర్ఘరాత్రులు చేన్ల దగ్గరో కొడార్ల దగ్గరో పండుకొని చెప్పుకునేవాళ్ళం. ఈ కష్టాల్లోంచి వ్యవసాయాన్ని గట్టెక్కించడం ఎలాగా అని ఆలోచించేవాళ్ళం. గతాన్ని చెదరగొడుతూ పెద్ద కుదుపుతో రైలు ఆగింది. అప్రయత్నంగా తల బయటకు పెట్టి ఏమిటా అని చూశా. స్టేషన్ బయటే సిగ్నల్ కోసం ఆగింది బండి. కొంతమంది ప్రయాణికులు అక్కడికక్కడే దిగి తమ తమ గ్రామాల వైపు పోతున్నారు. అలలతో పడిలేస్తున్న సముద్రంలాగా వరి పొలాలు, వీళ్లల్లో మేస్తున్న గొడ్డు, బోద, గొర్రె, మేక, చేలల్లో పనిపాటలు చేసుకుంటున్న వాళ్ళు రైలును ఆసక్తిగా చూస్తున్నారు. పెట్టెలోపల ఇద్దరు దేశ రాజకీయాల గురించి పెద్దగా చర్చించుకుంటున్నారు. ఒక ఆమె చిన్నబోయిన ముఖంతో కొడుక్కి అరటిపళ్ళు కొనివ్వలేక సముదాయింపజూస్తున్నది. కొద్దిసేపటికి రైలు కదిలింది. తలలూపుతూ పోయి రమ్మంటున్నట్లు ఉన్నది వైర్లు, చేతులూపుతున్నది పల్లె జనం. అట్లా మా కుటుంబాలు అప్పుల మధ్య కూరుకుపోతున్న ఆ కాలంలోనే మా ఊర్లో పరిస్థితులు చాలా మారినాయి. పాలేర్ల జీతాల దగ్గర మొదలైన వ్యవహారం కూలీ రేట్లు పెరగాలని, వెట్టి బందని, ఆఖరుకు బంజరు భూముల్ని దున్నుకోవటం దాకా వచ్చింది. ఈ మధ్య నిరంజన్ దొరింటికి నడవటం, దొర తాలూకాకు నడవటం ఎక్కువైనాయి. పోలీసులు అప్పుడప్పుడు రావటం, ఇందాక ఊళ్ళకు పోలీసోడు రాకుండా పడుతుంది అని కొందరు నిట్టూర్చేవారు. ఇవాళ బంజరు భూములు అనేటోళ్ళు రేపు పట్టా భూములు అనరన్న గ్యారెంటీ ఏముంది అని కొందరు అనేవారు. మొత్తం మీద గ్రామం గ్రామం తీరుగా కాకుండా ఒక కొత్త వాతావరణం నెలకొన్నది. వ్యవసాయంలో మిర్చి రోగాలకు తట్టుకొని పండటం తగ్గింది. ఏ పంట వేస్తే పడుతుందో తెలియని పరిస్థితి రైతుల్లో. మా అమ్మ ఎప్పుడూ విచారిస్తుండేది, ముఖ్యంగా నా గురించి. మేమంటే ఎట్లనో నెగ్గుకొచ్చిన బిడ్డ, నువ్వు ఈ రొంపిన పడొద్దు అంటే పెడితివి, ఓ చిన్న నౌకరి దొరికినా బాగుండిపోవు అంటుండేది. కానీ నేను చదివిన చదువుకు ఏ నౌకరీ దొరుకుతుంది? ఎప్పటి మాటో కాలేరు మీద, కాలరీ సింగరేణి కాలరీస్, కాలేరు మీద ఉన్న మా చిన్నాయనింటికి పోతే ఆయన బలత్తం మీద ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పేరు నమోదు చేయించుకొని వచ్చిన. నా మటుకు నాకు ఏ నౌకరీ దొరుకుతుందన్న నమ్మకం లేకుండా పోయి. సరిగ్గా ఆ సమయంలోనే కాలేరు మీద మా చిన్నమ్మ, చిన్నాయన మా ఇంటికి వచ్చారు. ఆ రోజు ఇంకా ఇప్పుడిప్పుడు గడిచిపోయినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. ఆ రోజు ఎండాకాలపు పిండి వెన్నెల రాత్రి. ఇంటి ముందు ఎండబోసిన మొక్కజొన్న కంకులపై మంచం వేసుకుని బోర్లా పండుకున్నా. వెన్నెల కంకులపై పడి ఎర్రగా మెరుస్తోంది. పొడవు పొడవు కంకులతో జారిపోతున్నా అడ్డం పొడవు పందిరి చేయటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నా. ఇంట్లోకి ఓ చెవి కూడా పడవేశాడు. మా నాయనకు మిగతా ముగ్గురికి వాదోపవాదాలు జరుగుతున్నట్టుగా అర్థమైంది. చర్చనీయాంశం నా భవిష్యత్తేనన్నది స్పష్టం. నేను చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయా. ఆ తరువాత మరికొంతసేపటికి మా చిన్నాయన నా దగ్గరికి వస్తూ, పన్నవా బిడ్డ అంటూ మంచంలో కూర్చున్నాడు. నేను దాదాపు ఆసరికే సిద్ధపడ్డాను. చిన్నాయన కాసేపు మాటల కోసం వెతుక్కుంటున్నట్టుగా ఉండిపోయాడు. ఆ తరువాత తన చేయి నా వీపు మీద వేస్తూ,
బిడ్డ, ఈ పాటికి నీకు ఎగుసం చేయటంలో అంటే ఏందో తెలిసి ఉండాలి. ఇన్నేండ్లు మీ నాయన ఎట్లనో చేసుకొచ్చిండు. రైతుకు కాని కాలం దాపురించింది అని కొద్దిసేపు చెప్పి నా ముఖంలోకి చూస్తూ, బాయి పనికి అంటే బొగ్గుబావి, బాయి పనికి నీ కాలొచ్చింది, ఇక్కడ ఉంటే బతుకులేవు అన్నాడు. బాయి పని అంటే బొగ్గు తట్ట మోయటం. వెనుకటికి నైజాం కాలంలో కూలినాలి చేసుకు బతికినట్టు మాత్రమే బాయి పనికి పోయేటోళ్ళు. ఇప్పుడు ఏదో 4 రోజులు తిప్పలు పడాలి, తర్వాత ఏదన్నా అలుకటి పని చూసుకోవచ్చు. చిన్నాయన మాటలు ఇవి. నేను అన్నింటికీ సిద్ధపడే ఉన్నానన్న విషయం ఆయనకు తెలియదు. ఆయన ఇంకా ఇలా అంటూనే ఉన్నాడు. ఎవరో ఏదో అంటారని చూడకు, కదరు ఖాందాన్ మనకు కూడు పెట్టేయి, విన్నవా బిడ్డ, రేపు పొద్దున్నే లేచిపోదాం అని చెప్పి ఇంట్లోకి పోయిండు. నాకు ఆ రాత్రి ఇక నిద్ర రాలేదు. గతానికి సంబంధించిన అనేక విషయాలు కందిరీగల తుట్టెలాగా నా మనసులో తిరగనారంభించినాయి. అప్పటికే మా చిన్నాయన మాకు ఎంతో డబ్బు సాయం చేశాడు. చిన్నాయనకు తెలియకుండా చిన్నమ్మ ఇచ్చింది. వారు ఇవ్వటమే కానీ తిరిగి తీర్చలేకపోయాం. బాయి పని చేయటం అంటే మాటలు కాదు. పోనీ ఇక్కడుంటే బతికే వీలు లేదు. అట్లా ఎన్నడో నమోదు చేయించుకున్న పేరు మీద ఇట్లా కాలు వస్తుందని నేను అనుకోలేదు. తల్లిని, తండ్రిని, పుట్టి పెరిగిన ప్రియాతి ప్రియమైన ఊరిని విడిచి ఎక్కడికో దూరంగా దుర్భరమైన బొగ్గుగనుల్లోకి పోవాల్సి వస్తున్నందుకు నా మనసులోంచి దుఃఖం ఎగిసెగిసి పడింది. మట్టిని తలకిందులు చేస్తూ పచ్చని పొలాల మధ్య స్వేచ్ఛగా జీవించాలనుకున్న కలల్ని, మొక్కల లేలేత చిముళ్ల వంటి కలల్ని ఎవరో నిర్దాక్షిణ్యంగా నరికివేసినట్టు వెక్కి వెక్కి ఏడ్చాను. ఏడ్చి ఏడ్చి చివరకు నన్ను నేనే సముదాయించుకున్నా. అప్పులు తీర్చుకోవచ్చు, వ్యవసాయం సజావుగా చేయటం కోసం 4 డబ్బులు సంపాదించుకోవచ్చు అని నిర్ణయించుకున్నా. బొగ్గుగన్ల ప్రాంతం పోయాక తిరిగి మా ఊరికి రాకపోవటానికి మొదట్లోనైతే నేను తట్టమూత పని నామోషిగా భావించటమే. తరువాత కొత్త జీవితపు ఉరవడిలో నేను కొట్టుకుపోవటం, చీటికి మాటికి సమ్మెలు చేస్తారని, తాగి కాగితపు నోట్లను గాడిదలకు తినిపిస్తారని, బొగ్గుగని కార్మికుల గురించి సాధారణంగా పల్లెల్లో అనుకుంటూ ఉంటారు. నేను కూడా పై 2 అభిప్రాయాలు నిజమే అనుకునేవాణ్ణి. నిజం కూడా. కానీ ఆ కఠోర వాస్తవాల వెనుక ఎన్నో కారణాలున్నాయని నాకు తర్వాత తెలిసింది. బొగ్గుగని లోపల చూస్తే ఏముంది? భూగర్భంలోకి రోజు మైళ్ళ కొద్దీ నడవటం, పుట్టెడు బండ కింద కడుపుల పేగులు తెగి నోట్లోకి వచ్చేటట్టుగా బ్లాస్టింగ్ పొగ వల్ల దగ్గుతూ, ముక్కుల్లో మూతుల్లో కడుపులోని పేగులంట పేరుకుపోయిన బొగ్గుదుమ్ముతో కుమ్మరి వాములో కుండలు కాల్చినట్టు వర్కింగ్ ప్లేసుల్లోని వేడికి శరీరాలు సలసల వేడికిపోతుండగా మెడ నరాలు జువజువ గుంజంగా గంటల తరబడి బొగ్గుతట్ట మోస్తూ టబ్బులు నింపటం, కళ్ళు బైర్లు కమ్ముతుంటే, నాలుక పిడుచుకడుతుంటే ఎక్కడో ఉన్న మంచినీటి పంపు కోసం పరుగులు పెట్టడం, పంపు కింద వెల్లకిల్లా పండుకొని తేలగిలి పడిపోవటం, తిరిగి లేచి కడుపుల పేగులు తేగేలా టబ్బుల్ని దొబ్బి హాలర్ తాడుకు అందించటం, దిమ్మెక్కిన తలతో నిస్సత్తువ శరీరాలతో గంటలకు గంటలు నడుస్తూ పైకి ఎక్కి వచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చేది. గని లోపల పని పరిస్థితులు బాగు చేయాలని, వర్కింగ్ ప్లేసులో గాలి సప్లై సరఫరా చేయాలని, బొగ్గు మూసే తట్టలు బూట్లో ఇవ్వాల్సిన పద్ధతిలో ఇవ్వాలని, ఇలా ఎన్నో విషయాలకు మేము అధికారులతో గొడవ పడాల్సి వచ్చేది. పనిముట్లు కింద పడవేయందే మాకు ఏ సమస్య తీరేది కాదు. మా గని ఉపరితలంపై తిరుగుతున్నంతసేపు నేనెప్పుడూ దక్షిణం వైపుగా ఎత్తైన రామగిరి పర్వతం వైపు చూస్తుండేవాడిని. ఆ పర్వతానికి ఆవలిగా ఉన్న
నా ఊరు నాకెప్పుడూ జ్ఞాపకం వచ్చేది. వెంటనే నా కండ్లల్లో గుబగుబ నీళ్లు నిండేవి. పొలాల్లోంచి గనుల్లోకి బలవంతంగా తరమబడ్డానని భావించుకునేవాణ్ణి. అందుకు నాకు దేని మీదో కోపం, ద్వేషం, దేన్నో సాధించాలనే కసి. సహజంగానే, అనివార్యంగానే నేను అందరితో పాటు సమ్మెల్లో పాల్గొనేవాణ్ణి. ఆ క్రమంలో నాకు అనేక మంది పరిచయమయ్యారు. అద్భుతమైన కార్మిక మిత్రులు. అట్లా కొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు, కొంగొత్త అధ్యయనాలు. ఈ సమస్త భూగోళాన్ని చిన్న గోళికాయగా చేసుకొని నా అరచేతిలో పెట్టుకొని దాని బహిరంగాన్ని, దాని అంతరంగాన్ని, దాని గతాన్ని, దాని గమనాన్ని, ఆగమనంతో సహా అన్నింటినీ అణువణువు శోధించటం నేను ఇక్కడే నేర్చుకున్నాను. నా పాత జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకొని కుమిలిపోవటం తగ్గింది. నాగేటి చాళ్లలోంచి బొగ్గు పొరల్లోకి ఈడవబడటం నా జీవితంలో పెద్ద మార్పు ఎలా అయితే అయిందో, అదేవిధంగా బొగ్గు గనుల్లోకి వచ్చిన తదుపరి క్రమక్రమంగా నా మనస్తత్వం పూర్తిగా మారింది. హఠాత్తుగా జరగకపోయినా ఇది నా జీవితంలో రెండో మార్పు. స్వయంగా వ్యవసాయం చేసుకుంటూ పనివాళ్లతో చేయించుకునే రైతు దశ నుంచి కేవలం రెక్కల కష్టాన్ని అయిన కాడికి తెగనమ్ముకునే కార్మికుడి స్థితిలోకి నేను మారటం అన్నింటికీ మూలమని నేను తర్వాత తెలుసుకున్నాను. అట్లా పచ్చపచ్చని పైరుల్లోంచి నల్లని బొగ్గు బెళ్లల మధ్యకు పోయిన చాలా కాలానికి మా ఊరు వస్తుంటే రైల్లో నేను నా చిన్ననాటి స్నేహితుణ్ణి, నా పాత స్నేహితుణ్ణి కలుసుకోగలగటం జరిగింది. నిరంజన్ నా కిటికీ దగ్గరకు వచ్చి పిలిచేదాకా నాకు జమ్మికుంట స్టేషన్ వచ్చిందని కానీ, రైలు ఆగిందని కానీ తెలియదు. రైలు దిగి ప్లాట్ఫామ్ దాటుతూ నేను అతన్ని ఎక్కడికి పోయొస్తున్నావు అని అడిగా. పాలేరు పైసలెగ్గొట్టి సింగరేళ్లకు పోయిండు, పైసలు వసూలుకు బెల్లబెల్లి దాకా పోయొస్తున్నా అని అతను అన్నాడు. ఏవో ప్రశ్నలు జవాబులు. ప్లాట్ఫామ్ దాటాం. ఎదురుగా చౌరస్తాలో నల్లబడ్డ గాంధీ బొమ్మ. కుడిపక్క సందులో తడికెళ్ళు తీసి రేగులు మార్చిన సినిమా టాకీసు, నూనె బియ్యం మిల్లుల ఎత్తైన పొగ గొట్టాలు, తళతళలాడే షావుకార్ల ఎత్తైన మేడలు, బీట్లో ధాన్యాలు అమ్ముకొని అవసరమైన సామాన్ల కోసం దుకాణాల ముందు తిరుగుతున్న రైతులు, ఎడ్ల బండ్లు. ఒకప్పుడు ఇదే రోడ్ల మీద నేను, నిరంజను ఆ రైతుల మాదిరే బండ్లల్లో నిలబడి వాహనాల వంక, ఎత్తైన షావుకార్ల మేడల వంక చూసేవాళ్ళం. మా ధాన్యం రాసులకు అడ్డగోలు ధరలు నిర్ణయిస్తుంటే గుడ్ల నీరు కొక్కుంటూ నిస్సహాయంగా నిలబడి చూస్తుంది ఇక్కడి బీటు గద్దెలపైనే. అట్లా ఎన్నెన్నో చేదు జ్ఞాపకాలు చుట్టుముడుతూ ఉంటే నేను, నిరంజను బస్టాండ్ వైపు నడిచాం. అప్పటికి చీకటి కానే అయింది. ఆంజనేయుని ఆలయ నిర్మాణం కోసం చందాలు, బ్యాంకు ఎన్నికలు, సబ్సిడీలు, పోయిన అసెంబ్లీ ఎన్నికలు, ఎమ్మెల్యేతో తనకున్న దగ్గరితనము, అట్లా నిరంజన్ నాతో మాట్లాడుతుండగానే బస్సు రావటం, అందరం దానిపై ఎగబట్టం, ఎలాగో ఎక్కి బస్సులో ఆ చివర ఒకరం, ఈ చివర ఒకరం నిలబడ్డాం. గడబిడ, గందరగోళం, ఉక్కపోత, దిగకారే చెమటలు. బస్సులో మా ఊరి వాళ్ళు కూడా చాలామంది అగుపించారు. బస్సు మెల్లగా కదిలింది. రైలు గేటు, రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, కళావిహీనమై ఉన్న ఆయిల్ ఇంజన్ వర్క్షాపు, పక్కనే వెలిగిపోతున్న కరెంటు మోటార్ వర్క్షాపు, కట్టెకోత మిషన్లు, సున్నపు బట్టీలు, రోడ్డుకు రెండు వైపులా ముసలి తుమ్మలు, గుట్టపై పచ్చగా వెలిగే మైక్రో స్టేషన్ లైట్లు, పల్లెలు, పంట పొలాలు. మెల్లమెల్లగా నా జన్మస్థానానికి చేరుకుంటున్నాను అనే భావన. బస్సు దిగేసరికి చీకటి బాగానే అయింది. నిరంజన్ కోసం నేను ఆగితే నిరంజన్ పాన్ షాప్లో సిగరెట్లు కొంటూ ఆలస్యం చేస్తున్నట్టు అనిపించింది నాకు.
నా కోసం ఆగిన మా ఊరి వాళ్ళు కొందరు పోదాం రమ్మని పిలుస్తున్నారు. ఆయనకేంది ఆయనే వత్తడు, మీరు రాండ్రి అని అంటున్నారు. చివరికి మందితో పాటే నేను నడుస్తుంటే మా వెనువెంటే నిరంజన్ వస్తున్నాడు. చీకటి పూట, గతుకుల బాట, పడుతూ లేస్తూ నడక. పైగా వీళ్ళు నా గురించి, అక్కడి పని పాటల గురించి, అక్కడి మనుషుల గురించి ఆసక్తిగా అడుగుతున్నారు. వారు చాలా ఆదరంగా మాట్లాడుతున్నట్టు తోచింది. అంతసేపు నిరంజన్ నడకలో ఎవరితోనూ మాట్లాడలేదు. ఎవరూ ఆయనతో మాట్లాడలేదు. నాకేమిటో ఇది అసహజంగా తోచింది. ముడుచుకుంట కట్ట, తాడి చెట్టు, మామిడి తోట, కళ్ళు మండువ, కళ్ళు వాసన. మండువ కాడ ఇంకా సందడి తగ్గలేదు. చెట్ల మీద పక్షుల చప్పుడు, తాటి కొమ్మల గలగల శబ్దాలు, బోయమని వీచే చల్లని గాలి అంతా గమ్మత్తుగా చిరపరిచితమైన ఊరిని మళ్ళీ పీలుస్తున్నట్టు. చేను చెలకల మీద నుంచి రైతులు, రైతు స్త్రీలు ముళ్ళలతో, గడ్డి మోపులతో ఎడ్ల ముందేసుకుని వస్తున్నారు. కొందరు ఆ చీకట్లో సైతం నన్ను గుర్తుపట్టి పలకరించారు. మా కుంటెక్కయ్య గారి లక్ష్మమ్మదురైతే తన సహజ పద్ధతిలో, నీ తల పండుగలుగా పోయిన కాడి నుంచి ఊరినే మర్చిపోయినావు అని స్వాగతం చెప్పింది. పొద్దున కలుద్దాం అంటూ నిరంజన్ వాళ్ళింటికి వెళ్ళిపోయాడు. నేను మా ఇంటికి పోయాను. మరునాటి రాత్రి పిండి కురిసినట్టు వెన్నెల, మిలమిల మెరిసే చుక్కలతో, దూది పింజల తీరుగా కదిలిపోతున్న మేఘాలతో ఆకాశం ఎంతో మనోహరంగా ఉంది. సన్నగా తోలుతున్న పైరగాలి శరీరానికి ఆహ్లాదం కలిగిస్తున్నది. ఎక్కడో దూరంగా ఎవరి కొట్టంలోంచో మేస్తున్న పశువు మెడలోంచి లయబద్ధంగా బొనుగ చప్పుడు వినిపిస్తుంది. 3 బజార్ల దగ్గర ఎవరో ఒకరు కూర్చున్నారు. బజారు నిండా కావళ్ళు భుజాలకేసుకొని గౌండ్ల వాళ్ళు, తాగబోయిన వాళ్ళు వెళ్తున్నారు. ఎవరి ధోరణిలో వాళ్ళు ఎడతెగకుండా మాట్లాడుకుంటూ పోతున్నారు. ఎవరో ఆడగొంతుతో పోదమా వనసీమల, తెలి చూదమా వనసీమల అని మైనావతి నాటకంలో వనవిహార సందర్భంలోని మైనావతిలాగా పాడుతున్నాడు. నిత్యం దిబదిబ చప్పుళ్ల మధ్య, ఉక్కిరి బిక్కిరి చేసే బొగ్గు పొగల మధ్య, కండ్లు కప్పుకుపోయే బొగ్గు దుమ్ము ధూళి మధ్య, మురుగు కాలువల వాసనల మధ్య గడిపి రావటం వల్లనో ఏమో నాకు ఎంతో ప్రశాంతంగా తోచింది. రాత్రి భోజనాలు కాగానే బయట మంచాలు వాల్చా. అమ్మ ఒంటిల్లు సర్దుకోవటంలో మునిగిపోయింది. నాయన బర్రెపాలు పెడుతున్నాడు. పాయ తీసి కట్టేసిన దుడ్డే తల్లి దిక్కు గుంజుతోంది. నిన్న రాత్రి మా అమ్మ అనేక సంగతులు చెప్పింది. మధ్యలో నిరంజన్ గురించి కూడా చెప్పింది. కాలం మునుపటి తీరుగా లేదని, మారకపోతే బతుకులేవని, ఆ పాటి జ్ఞానం నిరంజన్కు ఎందుకు లేదోనని మా అమ్మ విచారపడ్డది. నేనట్లా విచారిస్తూ కూర్చుండగానే ఎప్పుడొచ్చిండ్రు అని ఎవరో అంటే నేను చూసిన. ఒకప్పుడు మా చిన్నపాలేరు సాయిలు, చిన్నప్పుడు ఇప్పుడు బాగా ఎదిగిండు. బాగేనా అని నేనంటే బాగే అన్నాడు. నెత్తిమీద తువ్వాలు తీసుకొని కిందేసుకొని కూర్చుంటూ నా పని గురించిన వివరాలు అడిగిండు. మొదట్లోనైతే నేను చేస్తున్న పని చెప్పటానికి సంకోచించేవాడిని. కానీ ఇప్పుడు వివరాలు చెప్పిన మీదట మీరు చేసే బాయికే మా బావ పని చేస్తాడని చెప్పిండు. అంటే అదే సింగరేణిలో. ఏం పేరని నేనంటే మిట్టపల్లి మల్లేశం అని చెప్పిండు. నేను నవ్వుతూ మేమిద్దరం కలిసే పని చేస్తామని చెప్పినప్పుడు చూడాలి సాయిల్ సంతోషం మరింత దగ్గరికి జరిగి వాళ్ళ బావ గురించి, అక్క గురించి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు. మా సంభాషణ గ్రామం వైపు మళ్ళింది. అతను చెబుతున్నాడు, నేను అడుగుతున్నా. నిరంజన్ గురించి మాట్లాడుతూ ఆయన గట్టనే చేస్తుంటే ఎవరో దౌడబొక్కలు ఎరగదీస్తారు అని లేచిండు. పొద్దుపోయింది, ఉంటారు కదా, రేపు కలుస్తా అంటూ సాయిల్ లేచి వెళ్ళిపోయాడు. సాయిలు కోపంతో అన్నమాట ఒక్క సాయిలు కోపంగానే తోచలేదు నాకు. అది వారందరి సామూహిక కోపంగా తోచింది. నిరంజన్ పట్ల నా మనసు ఆందోళన చెందింది. నేను అతని కోసం ఎదురు చూస్తూ చాలాసేపు కూర్చున్నా.
అప్పటికే మా అమ్మ 4 సార్లు పిలిచింది. ఆయన ఏడ వస్తాడు బిడ్డా, నువ్వు వచ్చి పడుకో అని. అన్యమనస్కంగానే వెళ్ళి బయట మంచంలో పడుకున్నా. నిద్ర రావటం లేదు. పైకి ఆకాశంలోకి చూస్తుంటే నాకేదో అంతులేని అగాధాల్లోకి చూస్తున్నట్టు తోచింది. అప్పటికే ఊరు ఉలికి మగ్గింది. కుక్క ఒకటి దూరంగా ఎక్కడో విషాదంగా ఏడుస్తోంది. ఆ ఏడ్పు ఎంతో దూరం వినిపిస్తున్నది. క్రమక్రమంగా నాకెప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. మా అమ్మ ఆదరాబాదరాగా నన్ను తట్టిలేపుతూ నిరంజన్ను మాదిగండ్లల్లా కొడుతున్నారంట అని చెప్పింది. నేను మంచం దిగి అట్లానే లుంగీ బనీన్ మీద మాదిగండ్ల వైపు ఉరికే. అప్పటికే భళభళ తెల్లారింది. పనిపాటలకు బయలుదేరే పాలేరులో అందరూ క్వార్టర్ల మధ్య, అంటే హరిజన కాలనీ మధ్య గుమిగూడిండ్రు. అరుపులు, తిట్లు, కేకలు, తోసుకోవటాలు అంతా కలిసి నానా గందరగోళంగా ఉంది. మధ్యలో నిరంజన్ తల మీద కొన్ని చేతులు బలంగానే పడ్డాయి. మరికొందరు అందరినీ విడదీస్తున్నారు. నాకు ఎవరిని వద్దనాలో, ఎందుకు జరుగుతుందో తోచలేదు. అంతలోనే గ్రామంలోంచి 2-3 రైతులు కూడా వచ్చారు. ఏదన్నుంటే పరిష్కరించుకోవాలి గాని ఇదేం లొల్లి అని అందరినీ సముదాయిస్తున్నారు. ఆ గుంపులోంచి నిరంజన్ని బయటకు లాక్కు వచ్చారెవరో. ఆయన నోట్లోంచి నెత్తురు కారుతోంది. నా మనసు వికలమైంది. ఊళ్ళోంచి వచ్చిన వారు నిరంజన్ని మెల్లగా నడిపించుకుంటూ గ్రామంలోకి పోయారు. నేను అక్కడే నిలబడిపోయాను. ఎదురుగా క్వార్టర్ల ముందు చింత చెట్టు కింద ఒక 10 ఏళ్ల పిల్లవాడు జ్వరం వచ్చిన వాడి తీరుగా నేలపై పడి ఉన్నాడు. అతని ఒంటిపై పాత చీర నిండుగా కప్పింది తల్లి. శోకాలు తీస్తున్నది. మధ్య మధ్యలో నిరంజన్ని శాపనార్థాలు పెడుతోంది. సంగతి బోధపడనట్టుగా ఉంది. నిరంజన్ను తిడుతూ అంత తొందరగా వదిలిపెట్టినందుకు తమలో తామే ధుమధుమలాడుతూ ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. అందాక నిలబడి చూస్తున్న సాయిలు కూడా నా దగ్గరికి వస్తూ 4 రోజుల నుంచి అగో ఆడ కూస్తున్న పోరడు జ్వరంతో గజగజ ఉడుకుతాడు. ముసల్దాని చేతుల దమ్మిడి లేక పోరనికి మందు లేదు, మాకు లేదు. పొద్దున్నే ఏ గోళం తీరుగా వచ్చి ఇంట్లసొచ్చి పోరన్ని రెక్కబట్టి ఉతలి గుంజుకొచ్చిండు. వాంది వగల జరమట. పనికి రాకుండా తప్పించుకునే ఏసమంట. వాడిట్లా గొరగొర ఇగ్గు కడుతుంటే ముసల్ది వద్దు వద్దు అని అడ్డం తిరుగుతుంటే ముసల్దాన్ని ఈ ఎరమయ్యర గుద్దుతాంటే అచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఆయన పని చూసిండ్రు అని చెప్పాడు. ఏంది ఈ మనిషి పూర్తిగా ఎట్లా అవుతున్నాడు అనుకుంటూ నేను ఇంటికి వచ్చిన. వెంటనే నిరంజన్ దగ్గరికి పోవాలనిపించలేదు. వికలమైన మనసుతో ఆ రోజు చేన్లో చిలకల్లా కలితిరిగి వచ్చాను. సాయంత్రం అయింది. భోజనం పూర్తి చేసుకొని నిరంజన్ ఇంటికి బయలుదేరా. నిరంజన్ వాళ్ళమ్మ సబ్బండ వర్ణాల వారిని 3 బజార్ల కాడ దుబ్బతో సత్కరిస్తోంది. తండ్రి ఉండి తిట్లతో దీవిస్తున్నాడు. అప్పటికే ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి తలకు కట్టుకట్టి ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడట. నిరంజన్ ఇంటి వెనుక మల్లె పందిరి కింద ఒంటరిగానే పండుకున్నాడు. నేను వెళ్ళి మంచం పక్క నిలబడ్డా. నిరంజన్పై నీడ పడేసరికి కళ్ళు తెరిచి నా వైపు చూసిండు. తరువాత ముభావంగా చీకట్లోకి చూస్తుండిపోయాడు. అట్లా కొద్దిసేపు ఇద్దరం మౌనంగానే గడిపాం. ఆ కాసేపు నాకు చాలా దుర్భరంగా తోచింది. సంభాషణ ఎట్లా ప్రారంభించటమా అని నేను ఆలోచిస్తూ చివరికి ఏమిటిది, పూర్తిగా మంచి చెడు తెలియని వారి తీరుగా అయిపోయినావు ఏంటి నిరంజన్ అన్నా. ఆ ఒక్క మాటతోనే అతనికి ఎంతో బోధపడినట్టు అనిపించి చివ్వున తల నా వైపు తిప్పి చీత్కారంతో నీది నీకే మంచి, నాది నాకే మంచి అన్నాడు. ఆ మాటలతో నేను స్థాణువునైపోయాను. నా మనసంతా ఎట్లాగో అయిపోయింది. చేదు మాత్రం ఎంగినట్టు అనిపించింది. ఆ 2 మాటలతో మా ఇద్దరి మధ్య ఏర్పడ్డ అఘాతం పైని ముసుగు ఒక్కసారిగా గుంజి చూపించినట్టయింది. కలిసి పుట్టకపోయినా కలిసి పెరిగాం, కలిసి ఆడాం, కలిసి పాడాం. ఏమీ తెలియని అమాయపు కాలంలో ఇద్దరం ఒకటే అనుకున్నాం. కానీ నిజానికి బతుకులోకి వచ్చేసరికి, ఆలోచన వచ్చేసరికి
ఇద్దరి మధ్య ఎంత అఖాతం! ఇంతకాలానికి గాని ఒకరి మంచి మరొకరికి మంచి కాకుండా పోయింది. మంచంలో పడుకొని నిరంజన్ పక్కనే నిల్చొని నేను. ఇక ఏం మాట్లాడాలో నాకు తోచలేదు. నిజానికి ఇక ఏం మాట్లాడగలను? ఆ గోడల మధ్య గాలి ఆడటమే కష్టమైంది. పైన వెన్నెల, పందిరి కింద వికృతంగా నీడలు పాముల తీరుగా అటు ఇటు కదులుతున్నాయి. మరీ దుర్భరంగా ఆలోచనగానే ఏవేవో 2, 3 పొడి పొడి ప్రశ్నలు, జవాబులు పరస్పరం విదుల్చుకోగా నేను లేచి నిలబడ్డాను. నిరంజన్, ఇక నేను వెళ్ళి వస్తా అన్నాను. మంచిది, కలుద్దాం అన్నాడు. నిజానికి ఆ మాటలు అసాధ్యం అనిపించాయి. ఆ చోటుకు మళ్ళీ నేను రాకపోవచ్చును. ఒకవేళ వచ్చినా కలబోసుకునేటందుకు ఏమీ ఉండకపోవచ్చు. బహుశా నేను, నిరంజను కలుసుకోకపోవచ్చు. ఆ భావన రాగానే నా శరీరంలోంచి ఒక భాగం కోసి తీసేసినటువంటి బాధతో వడివడిగా ఆ ఇంట్లోంచి బయటపడ్డా. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ రచనా కాలం 1985, ప్రచురణ సృజన 1990. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం జీవనాడి 77లో నేటి కవిత్వం శీర్షికన మరో ఆధునిక కవిని పరిచయం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్. స్వేచ్ఛా టీవీ కల్చర్ ఛానల్లోని మా కార్యక్రమాలను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. స్వేచ్ఛా టీవీ కల్చర్ సబ్స్క్రైబ్ చేయటం మరవకండి.